ఆ కూరలో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఒక ఆమెమో బాగా పొదుపు, ఒక ఆమెమో దుబారు. పొదుపుగా చేసే ఆమెకి 2 గేదెలు ఉన్నాయి. ఆ పాలు తీసుకొని అమ్ముతూ ఉంటాం. ఈ దుబాటు చేసే ఆమెకి 20 గేదెలు ఉన్నాయి. ఆమె పాలు తీసుకొని నెయ్యి తీసుకొని అమ్ముతూ ఉంటారు. ఇద్దరు పక్క పక్కన ఇల్లు అన్నమాట. ఈ దుబారు చేసే ఆమెకు ఒకసారి నెయ్యి అంతా అయిపోయింది. నెయ్యి అవసరం వచ్చిందనమాట. పక్కనున్న ఆమె దగ్గరికి వెళ్ళింది, పొదుపు చేసే ఆమె దగ్గరికి. అక్కగారు కొద్దిగా నెయ్యి ఇస్తారా? మళ్ళీ ఇస్తాను అని చెప్పేసి, సరేలే అని చెప్పేసి ఆమె పొదుపు చేసిన దాంట్లో కొద్దిగా నెయ్యి ఇచ్చింది ఈమెకి. కొన్నాళ్ళన్న తర్వాత ఇస్తుందేమో అని చెప్పేసి ఆగింది. ఇవాళ ఇంకా చూసింది. ఇవాళ లాస్ట్కు అడిగింది, చెల్లెమ్మ ఆ రోజు నెయ్యి తీసుకున్నావు కదమ్మా, నా నెయ్యి నాకు ఇస్తావా తిరిగి అని అడిగింది. అయ్యో అయ్యో, 20 గేదెలున్న నేను 2 గేదెలున్న నీ దగ్గర నెయ్యి బదులు తీసుకుంటానా? ఎంత అన్యాయం అమ్మా అని చెప్పేసి ఇంత నోరేసుకొని కేకలేసింది. నేను ఇచ్చే కదా నేను అడుగుతున్నాను, నేనేమన్నా అబద్ధం చెప్తున్నానా ఈమె ఇట్లా మాట్లాడుతుంది అని చాలా బాధపడింది. సరే అని చెప్పేసి ఊరి పెద్ద మనిషి దగ్గరికి పోదాం పదండి అనేది. నాకేమన్నా భయమా, పోదాం పదా అని చెప్పేసి ఇద్దరు బయలుదేరారు. అప్పుడు మర్యాద రామన్న అని ఒక పెద్ద మనిషి ఉంటున్నాడు అన్నమాట ఊర్లో. ఆయన దగ్గరికి ఇద్దరు పోయినారు. పోయి, రామన్న గారు, ఈమె నా నెయ్యి తీసుకొని బదులు అని చెప్పి ఇస్తానని తీసుకొని నాకు నెయ్యి ఇవ్వట్లేదు అని చెప్పింది. అయ్యో రామన్న గారు, నా దగ్గర 20 గేదెలు ఉన్నాయండి, నాకంత అవసరం ఏమొచ్చింది? ఈమె అన్ని అబద్ధాలు చెప్తుంది, ఆమెకున్నది 2 గేదెలే, అందుకని నేను తీసుకోలేదు, అంత అబద్ధం చెప్తుంది అని ఆమె వాదించి, సరే ఇద్దరు నేను చెప్పినప్పుడు రండి, ఇప్పటికి పోండి అని చెప్పి పంపించేసిండు మర్యాద రామన్న. ఒకరోజు పెద్ద వర్షం పడింది. ఇప్పట్లాగా మనకు ఉన్నట్లు సిమెంట్ రోడ్లు లేవు ఆ కాలం, అన్నీ మట్టి రోడ్లు, బురద బురద, కాలు పెడితే దిగిపోతుంది అన్నమాట బురద. సరే ఇద్దరు తొక్కుకుంటూ బురద, ఆ రోజు పిలిపించాడు అన్నమాట, వర్షం పడ్డ రోజు రమ్మని కబురు చేశాడు మర్యాద రామన్న గారు. కబురు చేశారు వీళ్ళకు. ఇద్దరు వచ్చినారు, ఆ బురద తొక్కుకుంటూ వచ్చారు. వచ్చి, హలో హాయ్ అండి, ఎవరు లైవ్లో ఉంది కామెంట్ పెట్టండి. అక్కడ 2 కుండలతోటి రామన్న గారు నీళ్లు పెట్టారు. ఇద్దరు 2 కుండల దగ్గరికి వెళ్ళి ఈ దుబారు చేసాము దబా 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 కడిగేసింది. ఈమె పొదుపు చేసాము శుభ్రంగా 2 నీళ్ళు తీసుకొని నీట్గా రుద్దుకుంటూ నీట్గా 2 చెంబులతో కడిగేసి వెళ్ళిపోయింది, లోపలికి పోయింది. ఈ దుబారామ ఆమె కుండలో నీళ్ళన్నీ బడా 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 పోసేసింది. బోల్త ఇంకా వదల, ఈమె కుండలో నీళ్ళు కూడా తీసి పోసేసుకొని పోయింది. అప్పుడు మర్యాద రామన్న గారు ఇద్దరిని కూర్చోబెట్టి
చెప్పా. నువ్వు ఎన్ని నీళ్ళు పెట్టినా పక్కన ఆమె దగ్గర వాటిల్లో తీసుకొని కాళ్ళు కడుక్కున్నావు. ఆమె ఉన్న దాంట్లోనే పొదుపు చేసుకుంది, ఇంకా మిగిలిచ్చింది. అట్లాగే 2 గేదెలున్నా ఆమె పొదుపు చేసి మిగిలిచ్చే ఆమె నువ్వు ఎన్ని గేదెలున్నా దుబారు చేసాము. మర్యాదగా ఆమె నెయ్యి ఆమెకి ఇస్తావా, లేకపోతే శిక్ష వెయ్యాలా అని బెదిరించేసరికి, అవును నెయ్యి తీసుకున్న మాట వాస్తవమే, శిక్ష వద్దులేండి, ఆమె నెయ్యి ఆమెకు మర్యాదగా ఇస్తాను అని చెప్పి క్షమాపణ చెప్పుకొని మర్యాదగా ఆమె నెయ్యి ఆమెకు ఇచ్చేసింది. ఇది మర్యాద రామన్న తీర్పు అంటే.